ఎంత అసలు భయానకమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం అనిపిస్తుంది ఆడపిల్లలకి. మీరు ఇవాళకి భ్రూణ హత్యలు చూస్తాం నార్త్లో, అసలు అన్ని చోట్ల జరుగుతుంది. కానీ మన పాత బస్తీ, మన హైదరాబాద్ గురించి ఇంత సంబరపడిపోతాం. ఇప్పటికీ జరుగుతుందండి ఇవన్నీ. ఒక సంవత్సరంలో 2017లో 2000 పెళ్ళి ఇట్లా జరిగినాయి. 2000 బాల్య వివాహాలు అరబ్ షేకులకి అమ్మేయడం జరిగింది. కానీ అందరూ ఇక్కడ ఉండిపోయారా? కాదు, అదే కదా, వాళ్ళు వాపస్ వచ్చేస్తారు. 15 days మ్యారేజ్ అంతనే. సో 18, 19 దాకా మేము రెగ్యులర్ స్టాప్ చేసాం. 2021లో ఎట్లా చేశారంటే ఈవెన్ డ్యూరింగ్ లాక్డౌన్ పెళ్లి జరిగింది. వాట్సాప్లో పెళ్లి జరుగుతుంది, మళ్ళీ ఖాతిమా పోస్టులు పంపిస్తారు వాళ్ళు. సో ఇది ఇర్ఫానా కేసు అప్పుడే 21. ఏమైంది మ్యామ్ ఇర్ఫానా కేసులో? ఆమె వాపస్ వచ్చింది, కష్టపడింది, ఎంబసీకి వెళ్ళి రాసి. అమ్మాయి ఇందాక చెప్పిన అమ్మాయి ఎన్నేళ్ళు తనకి? అంత పెద్ద లేదు, 18 years ఉంది. 18 year old అమ్మాయి ఇక్కడ నుంచి ఇప్పుడు 18 years. అంటే అది అయినప్పుడు 16, 17 ఉండేది. బట్ షీ హ్యాడ్ ద గట్స్ టు కమ్ అవే. వేర్ ఇస్ షీ రైట్ నౌ మ్యామ్? మాతో పనిచేస్తుంది ఇప్పుడు. ఎంత సాహసం! ఆ దేశం కాని దేశంలో వాళ్ళు చంపేస్తారు కదా. అవును, పాస్పోర్టే లేదు చేతిలో, అందరికీ ఎట్లా చేసేస్తారు. కానీ అసలు ఎంబసీ ఉంది కనుక్కోవడమే పెద్ద విషయం కదా. అది ఎంబసీ దాకా పోవాలి కూడా. అదే అంటే ఇది నాట్ వితౌట్ మై డాటర్ సినిమాలో చూసాం మనం, బట్ వీ హ్యావెంట్ యాక్చువల్లీ సీన్ ఇట్ హ్యాపెన్ రియలీ. సనా కూడా అట్లా చేసింది. సనా 15 year. ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి ఎవరితోనే మాట్లాడిస్తారా? ఎవరితో మాట్లాడాలనేది లేదు, ఒక రూమ్లో పడి ఉండాలి అంతే. ఫస్ట్ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు అంటే, ఇంత పెద్ద రూమ్ ఉంటుంది, దాంట్లో అందరికీ ఫస్ట్ ఎంట్రన్స్ అక్కడే ఉండాలి కొన్ని రోజులు. అందరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిన అందరూ? పెళ్ళి అంటే వాట్సాప్లో పెళ్ళి అయింది. అదే తర్వాత ఆయన వచ్చి మళ్ళీ చూస్తారు. ఫోటోలో బాగుంటే చూడాలనికి, బాగా లేకుంటే క్యాన్సిల్ అవుతుంది కదా. అట్లా చూసి నచ్చితే తీసుకుంటారు, లేకుంటే అక్కడే వదిలేస్తారు. సో ఎవరెవరికి తీసుకోపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎవరికి తీసుకోపోలే అంటే వాళ్ళు అయ్యో రిజెక్టెడ్ ఫీల్ అవుతారు. పరేడ్ చేస్తారు. ముందు మేము గోల్కొండలో మా స్టింగ్ ఆపరేషన్కి పంపించినాం. సో షాహిదా 2-3 పిల్లలు వెళ్ళారు. అక్కడ తయారయ్యి వాళ్ళు అందరు అవ్వట్లేదు, నువ్వు తయారవ్వట్లేదు అంటే, అంత తయారవ్వాలి అంటే మేకప్ అని చేసి, ఫిగర్ ఎట్లా చూపెట్టాలి అవి అన్నీ తయారు చేసి, వాళ్ళు షేక్ వాళ్ళు కూర్చుంటారు, అక్కడ నుంచి అటు పరేడ్ చేయాలి. ఆయనకి నచ్చితే ఆయన పిలిచి 500 rupees ఇస్తారు. అప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడతారు. సో ఒకసారి షాహిదాది మ్యారేజ్ కూడా ఇట్లా సెటిల్ అయిపోయింది. అక్కడ దాకా మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం, తర్వాత మళ్ళీ వదిలేసాం, అంతా టూ మచ్ కదా. కానీ పట్టించారా వాళ్ళని, షేక్లని? షేక్లకి ఒక 3-4 times మేము పట్టుకున్నాం. ఏం శిక్షలు పడతాయి మ్యామ్ చెప్పండి, వాళ్ళు మళ్ళీ రాకుండా? ఇప్పుడు అర్లియర్ మాకు ఏం లేదు, ఇప్పుడు పాక్సో ఉంది కదా, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్సువల్ ఆఫెన్స్. అది సో దట్ పాక్సో షుడ్ బి అప్లికబుల్ అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ కదండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ నాన్ ముస్లిమ్స్ కదా. సో ఇది చాలా ముందు ఇట్లా లేదు. అదే కదా మ్యామ్, పాక్సో యాక్ట్లో ఇఫ్ పాక్సో ఇస్ ప్రివైలింగ్ ఎవ్రీ అదర్ లా స్టాప్స్, అంతేనా? అది చేసి పోలీస్ కూడా ముందు అంతా కోఆపరేషన్ లేదు, తర్వాత చాలా కోఆపరేషన్. ఇప్పుడు మరి షాహీన్ సంస్థ దేని మీద ఫోకస్ చేస్తున్నారండి ఇప్పుడు? బికాజ్ మీరు అన్నట్టు పాత బస్తీ అల్లర్లు కొంత తగ్గాయి, పరమత సహనం ఏర్పడింది. ఇదివరకు ఒక టైంలో ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది, స్కూల్ తర్వాత కాలేజ్కి పిల్లలు వెళ్తున్నారు, ఆడపిల్లలు కూడా కాలేజెస్కి వెళ్తున్నారు, కొంచెం బెటర్. ఇవన్నీ కాకుండా డొమెస్టిక్ వైలెన్స్, ఇక్కడ స్థానికంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్కి కూడా మీరు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, చాలామందిని రక్షిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి డొమెస్టిక్ వైలెన్స్ అండి? దిస్ అగైన్ అక్రాస్ కమ్యూనిటీసా, ముస్లిం కమ్యూనిటీలో మెయిన్గానా? అక్రాస్ కమ్యూనిటీస్ డొమెస్టిక్ వైలెన్స్, కానీ జనరల్ ఇక్కడ ఇన్సెస్ట్ ఎక్కువ ఉంది. ఇన్సెస్ట్ ఎక్కువ ఉందండి. దాని నుంచి పాపకి బయట తీసుకురావాలి, మళ్ళీ ఆమెకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఆమెతో మళ్ళీ ఆమె పోయి అదే ఫ్యామిలీలో ఉండాలి కదా. అవును. సో చాలా టైం పడుతుంది. అసలు ఇన్సెస్ట్ జరుగుతోందని పిల్లలు చెప్పుకుంటారా బయటికి?
మెల్లగా చెప్తున్నారు ఇప్పుడు. మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవి అన్నీ మాట్లాడిన తర్వాత మెల్లగా చెప్తారు. యూజువలీ పేరెంటల్ ఫిగర్సా అండి? ఫాదర్ ఫిగర్సా, బ్రదర్సా, అంకుల్సా? అంకల్స్, బ్రదర్స్, నేబర్స్. ఏ వయసులో ఉంటారు ఈ పిల్లలు? ఈ పిల్లలు చాలా 11-year-old వాజ్ రేప్డ్ బై 11 members ఆఫ్ ద ఫ్యామిలీ. 11-year-old 11 ఏళ్ల పాపని 11 మంది రేప్ చేసి. ఎంతకాలం క్రితం ఇది? ఇది రీసెంట్గా. ఇవి అన్నీ నేను పాతది చెప్పట్లేదు, ఇప్పటిదే. ఎంత కానీ ఆ పాప బయటకు వచ్చి ఎలా మీరు కనుగొన్నారు మ్యామ్? మెల్లగా మేము బయట తెచ్చినాం. ఆమెకి ఎట్లా నో చెప్పాలి అని నేర్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావు కదా, చాలా టైం పడుతుంది. మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసి స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఆ పిల్ల సేఫ్గా ఉందా మ్యామ్? సేఫ్గా. అంటే ఇవన్నీ మదర్స్కి తెలుస్తాయండి ఇంట్లో? మదర్కి తెలుసుంటే ఆమె చెప్పదు, ఇది ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పేస్తుంది అంత. ఓహో, డినై చేసేస్తారు. సో పిల్లలు యాక్సెప్ట్. ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పాలి? మరి ఈ పాప ఎలా చెప్పుకుంది మ్యామ్? మా దగ్గర మేమేం చేసామంటే ఒక మెడిటేషన్ క్లాస్ పెడతాం. మెడిటేషన్ క్లాస్లో ఇంత ఇన్వర్డ్ జర్నీ అనమాట. మీ పాస్ట్ జర్నీ, ఇప్పటిది ఎక్కడెక్కడ వైలెన్స్ జరిగింది, ఎట్లా వైలెన్స్, ఎక్కడ టచ్ చేస్తే ఏమైంది, అట్లా సైలెంట్గా కళ్ళు మూసుకొని వాళ్ళు చూసి మాట్లాడతారు. తర్వాత అర్థమైపోతుంది. ఆమె మెల్లగా వచ్చి మా రిసోర్స్ పర్సన్తో మాట్లాడి చెప్పేస్తారు. వాళ్ళకి శిక్షలైనా పడుతున్నాయండి పాక్సో యాక్ట్లు పెట్టచ్చు, కానీ పేరెంట్స్కి పెడితే మళ్ళీ ఈమె ఎక్కడ వెళ్తుంది? సో వెరీ క్లెవర్లీ మనకు మేనేజ్ చేయాలి. సో వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్ టు సే నో. బట్ వాట్ ఇఫ్ దే సే నో బట్ స్టిల్ దే ప్రివేల్ అండ్ రేప్? దెన్ ఇఫ్ షీ ఈజ్ స్ట్రాంగ్, షీ విల్ సే ఐ విల్ గో టు ద పోలీస్. పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోతాం వాళ్ళకి. అడాలసెంట్ గర్ల్స్కి మేము పోలీస్ స్టేషన్ చూపెడతాం. పోలీస్ స్టేషన్లో ఏమేమి మాట్లాడవచ్చు, పోలీస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఒక చార్ట్ వేసుకొని చార్ట్ మీద మన సొసైటీ సోషల్ మ్యాపింగ్ చేసి, సోషల్ మ్యాపింగ్లో ఎక్కడెక్కడ ఏం వైలెన్స్ జరుగుతుంది, చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరుగుతున్నాయి, అవి అన్నీ మాట్లాడి పోయి పోలీస్ వాళ్ళకి చెప్తాం. అప్పుడు పోలీస్ వాళ్ళతో కంఫర్టబుల్ అవుతారు కదా వాళ్ళు, అప్పుడు వాళ్ళు మెల్లగా చెప్తారు. సో ఆల్మోస్ట్ ఒక సిస్టమ్ని మీరు చాలా అంటే ఒక చాకచక్యంతో అక్కడ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా మీరు బ్రేకింగ్ చేసి రక్షించుకుని తీసుకొచ్చేయాలి. ఇట్స్ అ క్వైట్ రెస్క్యూ ఆపరేషన్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ అంటే నాట్ ఎట్ ఆల్. హ్యావ్ యూ రిసీవ్ థ్రెట్స్ మ్యామ్? అంటే ముందు 25 మంది వచ్చారు రూమ్లోకి అని చెప్పారు మీకు. తర్వాత వాళ్ళు చెప్తారు, ఈమె కార్లో ఒక బంప్ పెడితే సరిపోతుంది, ఈమె ఉంటేనే కదా ఇవి అన్నీ నడుస్తున్నాయి, ఈమె లేకుంటే పోతుంది. అట్లా ఎంఐఎం వాళ్ళకి చాలా కోపం ఉంటుంది మీ మీద. ఎందుకు వాళ్ళు రాజకీయ నాయకులు కదా, అంత నికృష్ట పనులు ఎలా చేస్తారు? అంటే ఇది ర్యాకెట్ ఉంది కదా, ఈ బ్లాక్ మనీ, అది ఈ బ్లాక్ మనీకి వాళ్ళతో సంబంధం ఉంటుంది. ఎవ్రీ గల్లీలో ఒక పహల్వాన్ ఉంటాడు. ఆ పహల్వాన్ చూస్తారు ఎక్కడ చాలా పవర్టీ ఉంది, ఏ ఇంట్లో ఉంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటారు దీంట్లో.